సినిమా ఇండస్ట్రీలో అనేక మంది హీరోలు అవ్వడానికి అద్భుతమైన కేవలం మ్యూజిక్తో పెద్ద పెద్ద హీరో రజనీకాంత్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ఎవడెవరు అందరినీ హీరోలను చేసి పారేసింది ఆయన. జస్ట్ మ్యూజిక్తో. గుర్తులేదా? నా ఫస్ట్ హీరోయిన్ సినిమా ఆడకపోయినా ఈనాటికి మర్చిపోలేని గోపెమ్మ చేతిలో గోరుముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద, రామోజీ ఫిల్మ్ సిటీ వారు తయారు చేసిన దాంట్లో నేను హీరోగా యాక్ట్ చేశాను. కానీ ఆ పాటలు అజరామరం. సరే, ఆయన కోపం వచ్చింది. ఏంట్రా నేను ఇంత కష్టపడి చేస్తే ఈ సినిమా సరిగ్గా ఆడలేదంటారా? నెక్స్ట్ ఏం సినిమా చేశాను చెప్పండి, దమ్ముంటే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు లేడీ ఏంటారు అనుకున్నా, అంత కుర్రలేనేమో అనుకున్నా. లేడీస్ టైలర్. నా జన్మలో ఈ రోజున వారి ముందు చెప్తున్నాను, నేను నాకు అవకాశం దొరికింది అందుకని చెప్తున్నా. ఈ అవకాశం ఆయనతో రాదు మాకెప్పుడు. కానీ వాళ్ళు చెప్తున్నా, సార్ ప్రేమించి పెళ్ళాడు సినిమా తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న నేను, అంతకుముందు డబ్బింగ్లు చెప్పేవాడిని, డబ్బులు వచ్చాయి, డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టే. యాక్టింగు ఆ సినిమా అంతగా ఆడకపోవటం వల్ల హీరో అయ్యి ఏమీ కలగపోయింది. అంటే డూ ఆర్ డై. లేడీస్ టైలర్ సినిమా కనుక ఆడకపోతే దండేసి దండం పెట్టేవాళ్ళు ఇప్పటికి. సో రాజేంద్ర ప్రసాద్ లేడు. లేడీస్ టైలర్ సినిమా ఒకే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేసి ఆపేస్తాను. సారీ, ఐల్ టేక్ అనదర్ 3-4 minutes. లాయర్ సుహాసిని అని ఒక సినిమా యాక్ట్ చేసాం. మా వంశీ సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు వంశీ సంగతి ఇక్కడ ఎందుకు లేండి, షష్టిపూర్తి. వంశీ పత్తి పేసునున్న మొత్తం పోచి ఎల్లరికీ తెలియం. సో వాడు నాకు ఆల్రెడీ కొత్త విలన్ని పెట్టి అతను నేను ఫైటింగ్ చేస్తుంటే కొట్టుకోండి అని షార్ట్ కంటిన్యూ చేశాడు. వాడు ఎరగొట్టి నన్ను సైకిల్ మధ్యలో కాలేసి తొక్కేసి కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చరు. అయితే వంశీ వచ్చాడు మా ఇంటికి. వస్తే మనమేమో మంచి కట్టు, 2 చెక్కలు ఈ టైప్లో ఉన్నాం ఇంట్లో ఉంటే, ఏమండి బయలండి మన స్వామి పిలుస్తున్నాడు. స్వామి? ఎవరు స్వామి? మన స్వామి అండి. ఓ ఇళయరాజా గారు. ఏంటంటే వాడిని తీసుకొస్తే రికార్డింగ్ చేస్తాను లేకపోతే చేయను అని డబుల్ పాజిటివ్ చూశారండి ఇప్పుడే. లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూశారు. డబుల్ పాజిటివ్ అంటే రికార్డింగ్ చేసే ముందు వర్షను. అదేంటి అని అన్నా, వాడిని తీసుకురా లేకపోతే నేను రికార్డింగ్ చేయను అన్నారు. నన్ను ఈ స్టేజ్లో నేను రానిపోవాలన్నా, బాబు నీకు దండం పెడతాను, ఆయన అక్కడ రికార్డింగ్ చేయడానికి లేడీస్ టైలర్ రెడీగా ఉన్నారు, మీరు రాలేదనుకోండి సచ్చింది గొర్రె. ప్రసాద్ ల్యాబ్లో అలా కూర్చోవటమే నా పని అయిపోయింది. పైగా ఆ సినిమా ఎంతో కష్టపడి చేసాం, లేడీస్ టైలర్ సినిమాని. సో అవన్నీ ఈ పీత కష్టాలు పీత అన్నట్టు. సరే తిట్టుకుని షార్ట్స్ ఉన్నాయి అయినా పర్లేదని ఆయన పిలిచారు అని చెప్పి ఆ స్ట్రెచ్తో నేను అక్కడికి వెళ్తే స్వామి థియేటర్ బయట నిలబడి ఉన్నారు ఇలాగే. అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే, తెల్ల మల్లెపూలాగానే ఉంటాడు కానీ ఇలా నిలబడి ఉంటే నేను అందులోంచి కారు, ఏమైందిరా అన్నాడు. ఆయనకి ఎంత ప్రేమ నా మీద యాక్టర్గా వచ్చింది అని అంటే రా అన్నాడు ఆయన. ఏమైందిరా? వీడే ఎరగొట్టాడన్న వంశీని చూపించి. ఎందుకురా ఎరగొట్టాడంటే షార్ట్లో ఏదో జరిగింది అందుకనే. ఎరా నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తావా? నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తాను, నీ యాక్టింగ్గా నా రికార్డింగ్గా తేల్చుకుందాం మన ఇద్దరం అని చెప్పి థియేటర్ లోపల సార్ வாழ்க்கையில் மறக்க மாட்டேன் நான். எனக்கு ஒரு ஸ்டூல் போட்டு నాకు ఒక స్టూల్ వేసి ఆ ఎదురుగా ఉన్న మ్యూజిక్ బోర్డు ఎదురుగా స్టూల్ వేసి సోఫాలో కూర్చో ఇక్కడ అని చెప్పి కాలు దాని మీద పెట్టించి 3 రోజుల పాటు లేడీస్ టైలర్ రికార్డింగ్ చేశారు సార్. అది ఆ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మీ అందరి సంఖలో ఇళ్లల్లో అన్నిటిలోనూ ఉంది. ఆ రోజుల నుంచి తెలుగు సినిమాలో మీకు అందరికీ బాగా తెలుసు, నాతో పాటు చిరంజీవి గారి సినిమాలకు కూడా ఆయన తెలుగులో మీకు ఎన్ని సూపర్ డూపర్ హిట్లు మీకు తెలుసు. అలాంటి మా స్వామి ఇంతకాలానికి మళ్ళీ షష్ఠి పూర్తి. నాకే షష్ఠి పూర్తి. నేను షష్ఠి పూర్తి నిజ జీవితంలో మెల్లిగా ఎస్కేప్ అయ్యా. 60 అప్పుడు తప్పించుకున్నా, ఎవరికి దొరకకుండా. నాకు అడిగి వెళ్ళదు సార్ 60 అప్పుడు నో షష్ఠి పూర్తి. నాకు షష్ఠి పూర్తి అంటారా పొర నన్ను మా అబ్బాయిలు అడిగితే. చివరికి చూస్తే ఏంటంటే ఈ పవను ఈ రూపేష్ వీళ్ళు నన్ను వదల. చివరికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు
ఉట్టిపడేటట్టుగా అద్భుతంగా కీరవాణి గారు పాట రాశారంటే మీకు అర్థమైపోవట్లే ఆ సినిమా ఎట్లా ఉంటుందని. ఎంత ఆశ్చర్యం వేసింది మాకు ఆయన తీసుకెళ్ళి. ఆయన మీకు కీరవాణి గారికి మాకు ఉన్న అటాచ్మెంట్ ఏంటో తెలుసా? ఆయన 100వ సినిమా నా సొంత సినిమా. బాపు గారితో తీసిన రాంబంటి సినిమాకి నేను అనుకోకుండా వెళ్ళి, ఏమండి మీరు నాకు మహా ఇష్టం తెలుసు కదా, కేవి మహాదేవన్ గారు ఇళయరాజా గారు ఈజ్ ఈక్వల్ టు కీరవాణి గారు. సో ఆయన తీసుకెళ్ళి పెడితే అనుకోకుండా ఇది బాపు గారితో సినిమా అండి అని అంటే, అబ్బా థ్యాంక్ యూ, నాకో మంచి అవకాశం ఇచ్చారని. ఆయన నాతో అంటే ఏంటి సార్ భలే చెప్తారంటే, ఇలా కాంబినేషన్లో వారితో నేను 100వ సినిమా నా సొంత సినిమా చేయటం జరిగింది. అదొక అదృష్టం. సూపర్ డూపర్ హిట్స్ పాటలు అవి చేసాం. సో ఈవేళ ఈ విధంగా కలుసుకోవడం నాకైతే ఒళ్ళంతా రూపేష్ చెప్పినట్టుగానే 48 సంవత్సరాల సినిమాలు యాక్ట్ చేస్తున్నా కొన్ని ఎక్సైట్మెంట్లు మనం మారలేవు నాయన. కొన్ని ఎక్సైట్మెంట్ జీవితకాలం భగవంతుడు అంతే, భగవంతుడు ఇచ్చిన వరాలు సార్.